మనం ఇరాన్తో మరింత స్నేహ బలాన్ని పెంచుకుంటూ ఉన్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అలీ అక్బర్తో అజిత్ దోవల్ చర్చించారు. ఫోన్లో అలీ అక్బర్తో మాట్లాడారు అజిత్ దోవల్. ఇరాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిగాయి. అలాగే చాబహార్ పోర్ట్, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్పై కూడా చర్చ జరిగింది. ఇప్పటికే మనం ఇరాన్లో మన సపోర్ట్తో చాబహార్ ప్రాంతంలో ఒక పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. ఆ పోర్టు నిర్మాణం మనకు చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. ఏదైనా మనం వ్యాపారం చేయాలి అంటే ఇరాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్తో కానీ మనం వ్యాపారం చేయాలి అంటే పాకిస్తాన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు చాబహార్ పోర్టు రెడీ అయితే అది మన సహకారంతో ఇరాన్లో రూపుదిద్దుకుంటున్న నిర్మాణం జరుగుతున్న పోర్టు కాబట్టి మనం పాకిస్తాన్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. పాకిస్తాన్ను దాటి అవతల ఉన్న దేశాలతో వ్యాపారం చేయాల్సిన సందర్భాల్లో పాకిస్తాన్ కొన్ని సందర్భాల్లో ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ చాబహార్ పోర్ట్ ఈ పోర్ట్ నిర్మాణం జరిగితే పాకిస్తాన్పై మనం ఆధారపడే అవసరం చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. ఇది చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. ఇరాన్తో ఆఫ్ఘనిస్తాన్తో వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపడటానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇది పాకిస్తాన్కు దగ్గరలోని గ్వాదర్ పోర్టుకు, పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుకు దగ్గరగా ఉంటుంది. గ్వాదర్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంటుంది. సో ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్కు దగ్గరలోనే ఈ చాబహార్ పోర్ట్ కూడా ఉంటుంది. దీంతో మన వ్యాపార అవసరాలు చాలా ఈజీగా వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. ఇరాన్కు అన్ని సమయాల్లోనూ భారత్ అండగా ఉంటుంది. ఇరాన్ నుంచి మనం పెద్ద సంఖ్యలో క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అలాగే పిస్తా, బాదంను కూడా దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. మనం ఇరాన్కి గోధుమలు, యంత్రాలు, ఔషధాలు సప్లై చేస్తూ ఉన్నాం. ఇటీవలి కాలంలో ఇరాన్ భారత్ మధ్య సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ చాబహార్ పోర్టు ఇరాన్లో ఉండటం, దానికి భారత్ సహాయం చేయటం, ఇటు గ్వాదర్ పోర్టుకి, పాకిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్టుకి చైనా సపోర్ట్ చేస్తూ ఉండటం, మన సహాయంతో ఇరాన్లో ఈ పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉండటంతో ఇది ఆసియాలోనే ఒక వ్యూహాత్మక విషయంగా ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఎన్నో ఏళ్ళుగా రెండు దేశాల మధ్య మంచి దౌత్య సంబంధాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అజిత్ దోవల్తో ఈ సమావేశం జరగడం ఇది భారతదేశానికి చాలా వ్యూహాత్మకంగా లాభించే అంశం అని చెప్తున్నారు. ఒకసారి మనం మ్యాప్ కూడా చూడొచ్చు. భారతదేశం నుంచి ఇరాన్లో మన సహకారంతో నిర్మిస్తున్న పోర్టుకి రూట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మన స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ పోర్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అది మనకి చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. పాకిస్తాన్ని దాటి వెళ్ళే ప్రత్యామ్నాయ మార్గం ఇది. వ్యాపారం, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అత్యంత కీలకమైన పోర్ట్ ఈ చాబహార్ పోర్ట్. అందుకే ఈ పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉండటంతో అటు చైనాకు, పాకిస్తాన్కి కూడా కొంత కంటగింపుగా ఉంటుంది. భారత్తో ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్ ఈ పోర్టు నిర్మాణం గురించి పెద్ద ఎత్తున ఆలోచిస్తూ కూడా ఉంది. పెద్ద ఎత్తున కుయుక్తులతో ఆలోచిస్తూ ఉంది. కానీ ఇరాన్పై పాకిస్తాన్ ఎటువంటి ఆంక్షలను విధించే అవకాశం ఉండదు. ఇరాన్తో గొడవలు పెట్టుకునే పరిస్థితిలో కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఉండదు. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అలీ అక్బర్తో అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఆయనతో చర్చించారు. ఇది ఆసియాలోనే చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సమయంలో పాకిస్తాన్ మనకు సంబంధించినటువంటి విమానాలు వెళ్ళటానికి అవకాశం లేకుండా ఎయిర్ మార్గాన్ని మూసివేసింది. మనం కూడా మూసివేశాం. ఇలాంటి ఆంక్షలన్నీ విధిస్తూ ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్ని దాటి ఉన్న దేశాలతో మనం వ్యాపార సంబంధాలు నెరపడానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండే సమయం ఉంటుంది. అలాంటి సమయంలో ఇరాన్ దేశంలో మనం నిర్మిస్తున్నటువంటి, మన భాగస్వామ్యంతో, మన సహకారంతో నిర్మిస్తున్నటువంటి ఈ పోర్టు ద్వారా చాలా ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇరాన్తో ఇప్పటికే మనకి మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. ఇరాన్కి మన దేశానికి మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. మనం పెద్ద స్థాయిలో క్రూడ్ దిగుమతి చేసుకుంటున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అమెరికా లాంటి దేశాలు అమెరికా తీసుకొచ్చే ఒత్తిడి కారణంగా దిగుమతి చేసుకునే క్రూడ్ని కొంత తగ్గించినప్పటికీ పూర్తిగా మనం ఆపలేదు. ఇరాన్ నుంచి మనం క్రూడ్ని దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. ఇరాన్తో మనం ఎప్పటికప్పుడు మంచి సంబంధాలు నిలుపుతూనే ఉన్నాం. దీంతో ఇప్పుడు అలీ అక్బర్తో అజిత్ దోవల్ మాట్లాడడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇరాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇరాన్ భారతదేశం మధ్య ఎప్పటి నుంచో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ సంబంధాలు మరింత మెరుగుపడుతున్నాయి. చాబహార్ పోర్ట్ను భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిసి 3 దేశాలు కలిసి ఒప్పందం ద్వారా ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే
మధ్య ఆసియా దేశాలకు రాకపోకలు చేయటానికి కూడా ఈ పోర్టు చాలా అవకాశంగా ఉంటుంది. భారత్కు చాబహార్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలతో వ్యాపారాన్ని చాలా ఈజీగా చేయటానికి అవకాశం ఉంటుంది. చాబహార్ పోర్ట్ దాని చాలా దగ్గరలోనే గ్వాదర్ పోర్ట్ కూడా ఉంటుంది. దీంతో మనకి ఇది వ్యూహాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. గ్వాదర్ పోర్ట్ని చైనా అభివృద్ధి చేస్తుంది. సిపెక్లో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ పోర్ట్ను గ్వాదర్ పోర్ట్ను పాకిస్తాన్ డెవలప్ చేస్తుంది. దానికి దగ్గరలోనే మనం ఇరాన్లో డెవలప్ చేస్తున్నటువంటి పోర్ట్ ఉండటంతో ఇది చాలా వ్యూహాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపార భద్రతాపరమైనటువంటి అంశాలకు వ్యూహాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్కు సరుకులు పంపించాలి అంటే అది మనం పాకిస్తాన్ ద్వారానే మనం పంపించాలి. భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి మధ్య కూడా వ్యాపార సంబంధాలు మెరుగుపడుతూ ఉన్నాయి. మొన్న పాకిస్తాన్తో ఉద్రిక్తతర సమయంలో మన దౌత్య ప్రతినిధులు ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధులతో మాట్లాడారు. ఇప్పటికీ మన రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్తో ఉద్రిక్తతలు ఉంటే ఆఫ్ఘనిస్తాన్కి మనకి మధ్య రాకపోకలుకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సో ఇరాన్లో ఈ పోర్టు పూర్తి స్థాయిలో నిర్మితమైన తర్వాత, అందుబాటులోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ అవసరాలని మనం పాకిస్తాన్ మీద చాలా వరకు పాకిస్తాన్ భూభాగం మీద చాలా వరకు మనం ఆధారపడే అవసరాన్ని తగ్గించే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అందుకే ఈ చాబహార్ పోర్టు చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్. ఇప్పుడు అజిత్ దోవల్ పాకిస్తాన్ పై యుద్ధం సమయంలో చాలా వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాల్ని తీసుకున్నారు, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అదే సమయంలో అజిత్ దోవల్ ఇప్పుడు అలీ అక్బర్తో ఫోన్లో మాట్లాడడం, ఇరాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చించడంతో రాబోయే రోజుల్లో ఈ స్నేహబంధం మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది, మరింత గట్టిపడే అవకాశం కూడా ఉంటుంది అనే మాటలు కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ పోర్ట్ చాబహార్ పోర్టు గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీంతో ఇప్పుడు పాకిస్తాన్తో పాటు ఆసియాలోనే ఈ సంబంధాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఇరాన్ భారతదేశం మధ్యలో బలపడుతున్నటువంటి ఈ స్నేహబంధాల కారణంగా ఏం జరుగుతుందని మీరు అనుకుంటూ ఉన్నారు? ఈ చాబహార్ పోర్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మీకు చాలా స్పష్టంగా చెప్పాను. సో ఈ వార్తలు వింటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.